నేను ఒక డిఈ గారిని క్యూసీ అప్రూవర్‌గా పెట్టున్నాను. సో, ఆయన లాగిన్‌కి వెళ్ళిందండి ఎంబుక్. ఆయన ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. యూజర్ టైప్ క్యూసీ. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే, ఆల్రెడీ ఈ ఎంబుక్ ఎంతెంత రికార్డ్ అయ్యి ఉంది, చెక్ మెజర్‌మెంట్‌లు ఇవన్నీ కూడాను ఆయనకు కనిపిస్తాయి. వన్స్ ఆయన ఆ పేజ్ మీద క్లిక్ చేస్తే సో, ఇది మొత్తం కూడాను ఆయనకు కనిపిస్తుందండి. డీటెయిల్స్ ఎంతెంత రికార్డ్ చేశారు, రికార్డింగ్ అమౌంట్ ఎంత ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఎంబుక్ లాగ్ ఉంది గదా! అప్రూవరు, అలానే చెక్కరు, మేకరు వీళ్ళు వాల్యూస్ ఎంతెంత రికార్డ్ చేశారు. ఒకవేళ చెక్కర్ లెవెల్‌లో కానివ్వండి, అప్రూవర్ లెవెల్‌లో కానివ్వండి, ఏదైనా వాల్యూస్ చేంజ్ చేశారా లేదా? ఇవన్నీ కూడాను ఆయనకు ఎంబుక్ లాగ్‌లో కనిపిస్తాయండి. సో, వన్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత, ఒకవేళ క్వాలిటీ తరఫున వాళ్ళేదైనా రికవరీ ప్రపోజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ రికవరీ అమౌంట్ అనేది ఒకటుంటుంది. సో, ఆయన క్వాలిటీ రికవరీ ఏదైనా అమౌంట్ రికవరీ చేయాలి. ఈఈ గారికి ఏదైనా ప్రపోజ్ చేయాలి అంటే, ఇక్కడ రికవరీ అమౌంట్ వేయొచ్చు. అది ఈఈ గారికి కనిపిస్తుంది. ఈఈ గారు దాన్ని బట్టి ఏదైనా రికవరీ అమౌంట్ ప్రపోజ్ చేయాలంటే చేయొచ్చు. నెక్స్ట్ వన్స్ ఇవన్నీ అయిపోయాక, వాళ్ళు అంటే క్యూసీ తరఫున వాళ్ళేదైనా అటాచ్‌మెంట్లు అంటే సర్టిఫికేట్‌లు ఇవ్వడం కానివ్వండి, ఇట్లాంటి ఏదైనా రిమార్క్స్ కానివ్వండి, కొన్ని డిపార్ట్‌మెంట్‌లో ఏం చేస్తారంటే యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, అవన్నీ ఏదైనా అటాచ్‌మెంట్ పెట్టాలనుకుంటే అటాచ్‌మెంట్ పెట్టొచ్చు. ఇవన్నీ కూడాను లాగ్‌లో విజిబుల్‌గా ఉంటాయండి. వాళ్ళు ఏదైతే పెట్టారో అవన్నీ కూడాను దీంట్లో కనిపిస్తాయి. అంటే ప్రెజెంట్ క్యూసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఏదైతే ఉందో, అదైతే ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు సిస్టమ్‌కి. అందుకని ప్రెజెంట్ ఓన్లీ అటాచ్‌మెంట్ మాత్రమే ఇచ్చారు. వెరిఫైడ్. ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ ఒకటుంటుంది క్యూసీ వాళ్ళకి. సర్టిఫైడ్ దట్ ఆల్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిటీ కంట్రోల్ టెస్ట్స్ వర్ కండక్టెడ్ యాస్ పర్ ద స్పెసిఫికేషన్ అండ్ ద రిజల్ట్స్ వర్ ఫౌండ్ కరెక్ట్ అండ్ క్వాంటిటీస్ అలౌడ్ ఫర్ బిల్లింగ్. నెసెసరీ టెస్ట్ రిపోర్ట్ విత్ క్యూసీ సర్టిఫికేట్ ఈస్ అటాచ్డ్ అని ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసి సేవ్ అండ్ సబ్మిట్. అప్పుడు ఈ డేటా మొత్తం సేవ్ అవుతుందండి. నెక్స్ట్ వన్స్ ఈ పేజ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ ఫార్వర్డ్ అనగానే మళ్ళీ ఈ పేజ్ ఈఈ గారి లాగిన్‌కి వెళ్తుంది. ఈ విధంగా క్యూసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.